కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. నిన్న కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే అన్నారు. ఈ క్రమంలో ఇవాళ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కి కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మాధవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కి కలిసి ఆయన రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖ కూడా ఇచ్చారు. అయితే నిన్న ఆయన మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే రాజ్యసభ పదవి దక్కింది కాబట్టి, అయితే కాంగ్రెస్ పార్టీలో తాను చేరాడు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ గారికి ఎన్నికయ్యారు కాబట్టి రాజ్యసభ మెంబర్గా కొనసాగలేను, నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆయన రాజీనామా లేఖలు ఇచ్చారు. ఇక్కడి నుంచి తాను ఏ పదవిలో ఉన్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తాను, ఏ పదవి కోరుకోవడం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కేశవరావు పనిచేశారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు ఉన్నట్టు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ పదవి కూడా కేసీఆర్ కట్టబడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవలే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి నిన్న మల్లికార్జున ఖర్గే సంవత్సరంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇంకా ఆయన పదవి కాలం ఇంకా సంవత్సరం పైన ఉన్నప్పటికీ కూడా రాజీనామాను అయితే ఆయన సమర్పించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరాం కాబట్టి నైతికంగా నేను రాజ్యసభ మెంబర్ గా కూడా ఉండలేనని కూడా ఆయన చెప్పడం జరిగింది. మాధురి, రైట్, థ్యాంక్ యూ చందు.